పూర్వక వందనాలు. మన దేవుని వాక్యములకు వెళదాము. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు 2025 సంవత్సరము జూలై మాసం అంతా మనల్ని కాచి కాపాడి ఆగస్టు మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ మాసారంభం మొదటి రోజు ఉపవాస ప్రార్థనతో స్తుతి ఆరాధనతో మనం ఈ మాసాన్ని ప్రారంభించుకుంటున్నాం పిల్లరా. ఎందుకంటే దేవుడు ఈ నూతన మాసం మనకిచ్చినందుకు ప్రతిదీ మనం ఇచ్చే దేవునికి ఇచ్చే స్తుతి కావచ్చు, ప్రార్థన కావచ్చు, అంత ఫ్రెష్గా అది దేవునికి శ్రేష్టమైనది అవుతుంది. ఉదయాన్నే మన దినాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మొట్టమొదటి ప్రార్థనతోనే ప్రారంభించాలి. ఆదివారం కూడా ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. వారంలో మొదటి రోజు ఆదివారం కదా. వేకువజామున ప్రార్థనతో మొదలు పెట్టాలి. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం అయినా ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. అలాగే ఈ ఆగస్టు మాసాన్ని మనం మొదలు పెడుతున్నాం కదా, ప్రార్థనతోనే మొదలు పెడితే ఈ మాసం అంతా మనకు గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మంచిది. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటూ, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. దేవుని వాక్య భాగం మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు బలహీనుడు, మీ పక్షమున ఉన్న మీ దాసుడిని మీ పరిశుద్ధ రక్తముతో కడిగి పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించి మీ నోటి కూరగా వాడుకోనండి. మీరు నాతో మాతో అందరితో మాట్లాడండి. మీ మాటలు మేము వినాలి, లోబడాలి. అయ్యా, నీ మీద మేము ఎలాంటి తిరుగుబాటు చేయకుండా ఉన్నట్లుగా మా లోపల ఉండే తిరుగుబాటు మీరు మాన్పండి. ఎల్లప్పుడూ విధేయులమై నీకు లోబడ్డానికి సహాయం దాయచ్చు. యేసయ్య, మీరు దిగిరండి, మా అందరితో మాట్లాడమని సాతాను శక్తులను నీ సన్నిధికి విరోధముగా పనిచేస్తున్న ప్రతి దురాత్మను యేసు నామమును బంధించి దూరముగా విసిరివేస్తున్నాం. చదువుబడిన లేఖనముల నుండి మీ స్వరము మాకందరికీ వినిపించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఈ ఉపవాస ప్రార్థనలు బూడిద చల్లుకొని, గోనెపట్ట ధరించుకొని ఎంతో ఉపవాస ప్రార్థన చేస్తారు, తగ్గించుకొని కదా. ఐదవ వచనం చూడండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిలేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసం. ప్రశ్నిస్తున్నాడు దేవుడు. గోనెపట్ట కట్టుకోవటం, పరుచున బూడిద చల్లుకోవడం అంతా కూడా తగ్గింపు మనస్సుకు సాదృశ్యం.
ఉపవాస ప్రార్థనలు, గొనెపట్ట, బూడిద ఇవన్నీ ఉన్నాయి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవనే మాట కూడా ప్రశ్న ఉంది. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు. తిండి కూడా మానుకొని ప్రాణాలను ఆయాసపరచుకొని మరి ఉపవాసం ఉంటున్నారు. దేవుడేమో లక్ష్య పెట్టలేదు, దేవుడేమో చూస్తలేదు. మరి దేవుడు మళ్ళీ అంటాడు, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరం అని మీరు అనుకుందురా. 5వ వచనం ప్రారంభం మాట, అట్టి ఉపవాసం నాకు అనుకూలం అని కూడా అంటున్నాడు. ప్రభువునందు ప్రియులారా, మనం ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా, ఏది చేసినా దేవుడు పిల్లల గోడల మీద ఇది రాస్తున్నాను చూడడం కొద్దిగా ఇప్పుడే కనిపెట్టే నేను. దేవుడు గమనించండి, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్ని మంచి కార్యాలు, సమాజం మెచ్చుకునే కార్యాలు ఎన్ని చేసినా దేవుడికి అది అనుకూలమా అనేది ప్రశ్న. ప్రతి నెల మొదటి రోజు ఉపవాసం ఉంటున్నాము, కొంతమంది వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటున్నారు, రోజు బైబిల్ చదువుకున్నా, రోజు ప్రార్థన చేసుకున్నాం. ఇవన్నీ దేవునికి అనుకూలంగానే ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రార్థన చేయడం తప్పు కాదు, ఉపవాసం ఉండటం తప్పు కాదు, బైబిల్ చదవడం తప్పు కాదు, ఇవన్నీ చెయ్యాలి. మనం చేసేవి దేవునికి అనుకూలంగా లేకపోతే మనము గాలిని కొట్టినట్టుగా ఉంటుంది, గాలికై ప్రయాసపడినట్టుగా ఉంటుంది. ఏ ప్రయోజన ఫలితాలు మనకి ఉండవు. దేవుడికి అనుకూలమైతేనే కదా దేవుడు అంగీకరించేది. దేవునికి అనుకూలముగా లేకపోతే దేవుడు అంగీకరించాడు కదా. 19వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు, ఆఖరి వచనం చూడండి, ఆఖరి వచనం, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుడు దావీదు నోటి మాటలను అంగీకరించాలి. దావీదు హృదయం యొక్క ధ్యానాన్ని దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలంటే అది దేవునికి అనుకూలం కావాలి. కొంతమంది ఏదేదో మాట్లాడుతారు, అది దేవునికి అనుకూలం అవుతుందా? ఈ నోటి మాటలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? కొంతమంది నేనేదో మంచి మాట్లాడాను కదా అని ఫీల్ అవుతారు. నీ మాట మంచి మాట అనుకుంటున్నావు కానీ, లేదా నీ మాట నిజమే చెప్పాను కదా అనుకుంటున్నావు కానీ, నువ్వు మాట్లాడిన మాట నిజమే, నేను నిజమే మాట్లాడాలనుకుంటున్నావు కానీ నీ నిజమైన మాటతో ఒక కుటుంబం, ఒక సంసారం కూలిపోయింది. మరి ఆ మాట దేవుడు అంగీకరిస్తాడా? దేవునికి అనుకూలమేనా? నువ్వు నిజము చెప్పావు, భార్యాభర్తల మధ్య గొడవ అయింది, ఒకడు చచ్చిపోయిన, పిల్లలు అనాథులయ్యారు, తృప్తిగా ఉంది నీకు? నీ మాట దేవునికి అనుకూలమేనా? నువ్వు అలాగ మాట్లాడావు కదా, మాట్లాడటం వల్ల ఆ అమ్మాయి భర్త వచ్చి ఆ అమ్మాయిని కత్తితో నరికేశాడు, పిల్లలు అనాథులయ్యారు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ మాట దేవుడికి అంగీకారమేనా? నేను నిజమే మాట్లాడాను కదా, మరి ఎలాగంటే
నిజమే మాట్లాడిందంట. మరి నువ్వు సందులో ముందుగా చేసిన వ్యవహారం అంతా నిజం చెప్పు, మరి బయట పెట్టు. ఇదంతా కప్పేసుకుంటావా? ఏమేం చేశావు, ఎక్కడెక్కడ ఏం రాజకీయాలు చేశావు అని చెబుతావు నీ భర్తకి, లేదా నీ భార్యకి చెబుతావా, సంఘంలో అందరం చెబుతావా? నీదేం కప్పెట్టుకుంటావా? ఎవరు దాన్ని మాట్లాడితే నిజమే మాట్లాడాం కదా అని సంసారం కూలగొడతావా? మరి నిజం మాట నోరు మూసుకో, కూర్చో, నోరు మూసుకోవయ్యా, నోరు మూసుకో, మౌనంగా ఉండు. దేవుడే వాళ్ళని సరి చేసుకుంటాడు కదా. ఒక మాట మాట్లాడితే కొన్ని దీపాలు ఎదగాలి, ఒక మాట మాట్లాడితే కొన్ని ఆత్మరక్షణ పొందుకోవాలి, ఒక మాట మాట్లాడితే కుటుంబం కట్టబడాలి, ఒక మాట మాట్లాడితే హార్ట్ అటాక్ వచ్చినట్టు కూడా ఆయుష్కాలం పెరగాలి. ఏది పడితే మాట్లాడి స్పృహ లేని మాటలు, పైపెచ్చు నాకే తెలివితేటలోనే అనుకోవటం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కనుక చాలా సందర్భాలు నేనైతే మంచి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాము, కానీ అవి దేవునికి అంగీకారముగా అనుకూలముగా అసలు లేవు. నీ ప్రార్థనలో కూడా అంగీకారముగా లేవు. నా హృదయ ధ్యానం అన్నాడు కదా. హృదయంలో ధ్యానం అంటే అర్థం ఏంటి? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అది కూడా దేవునికి అంగీకారం అవ్వాలి. లేకపోతే నువ్వు అనుకునేవన్నీ దేవుడు రేపు లెక్క బయట పెడతాడు. మనమందరము న్యాయపీఠం ముందు ప్రత్యక్షము కావలేను. మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు అన్నీ దేవుడు అడుగుతాడు తీర్పు దినాన్ని. కనుక ఇప్పుడు భూమి మీదే ఇవన్నీ దేవునికి అంగీకారంగా అనుకూలంగా మనం జరిగించామనుకోండి, నీ రేపు న్యాయపీఠ ముందు నా కుమారుడా నీ నోటి మాటలు నాకు అంగీకారముగా ఉన్నాయి, నీ హృదయ ధ్యానం నాకు అంగీకారముగా, నీ క్రియలు కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ నాకు ప్రీతికరంగా ఉన్నాయి అని దేవుడు బడ నమ్మకమైన నా దాసుడు మెచ్చుకుంటాడు, బహుమానాలు ఇస్తాడు. ఇప్పుడు దాకా వీళ్ళు ఏం చేశారని కొంతమంది ఇప్పుడు తేలిపోయిందని అనుకుంటారు. రేపు దేవుడు అన్ని అంగీకారంగానే ఉన్నాయని దేవుడు తీర్పు తీర్చినప్పుడు అప్పుడు వాడు చేస్తారు. ఇతరుల సంగతి మనకెందుకు? మన సంగతి మనం తాగిదే ఉన్నాడు. వాళ్ళ నోటి మాట నీకు అంగీకారం అన్నాడా, నా నోటి మాట అన్నాడా? నన్ను సరి చేసుకోవాలి కదా. మనుషులు పలికే ప్రతి మాటను కూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాలి అంటాడు యేసయ్య చెప్పిన మాట. మనుషులు పలికే ప్రతి మాట అది వ్యర్థమైన ప్రతి మాట నుంచి నువ్వు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా అన్ని లెక్కలోకి తీసుకొస్తాడు దేవుడు. నోరుంది కదా ఎలాగ పడితే అది మాట్లాడటం, వినేవాళ్ళు ఉన్నారు కదా నీ ఇష్టం వచ్చి మాట్లాడి అనేక మంది జీవితాలను పాడు చేయటం దేవుడు ఊరుకోడు. ప్రియులారా, నిర్ణయ కాలం ఉంది. ఆ టైంలో దేవుడు జరిగించే పనులు కార్యాలు జరిగిస్తాడు. కొంతమందికి మీదకి వ్యక్తిగతంగా దేవుని ఉగ్రత దిగి వస్తుంది, కొంతమంది మీద సమూహంగా దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో 143వ కీర్తన కోసం దయచేసి. 141 క్షమించండి, 141:2 నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును కాక.
దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి ప్రార్థన. కొంతమంది చేతులు పైకెత్తే దేవుడికి ఇష్టం ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. నోటికి వచ్చిందల్లా చేస్తారు ప్రార్థన. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, అయ్యా మా పాస్టర్ గారిని క్షమించయ్యా, వ్యర్థుడయ్యా, పనికి మానవుడయ్యా, పందయ్యా, క్షమించయ్యా అన్నా. ఈ ప్రార్థన మంచి ప్రార్థనేనా? నీ గురించి నువ్వు చేసుకోవట్లాగా, అయ్యా నేను వ్యర్థుడను, పంది లాంటి వాడిని, కుక్క లాంటి వాడిని, ఎందుకు పనికి రానివాడిని, నన్ను క్షమించని వ్యక్తిగతంగా నువ్వు చేసుకో. నిన్ను తగ్గించుకోమన్నాడా లేకపోతే అందరూ తగ్గించమన్నాడా? తను తాను తగ్గించుకున్నవాడు ఏ విషయంలో? అన్ని విషయాల్లో, ఆఖరి ప్రాంతంలో కూడా హెచ్చింపబడతాడు కదా. సుంకరి ప్రార్థన ఎలాగుంది? పరిసయ్యుడి ప్రార్థన ఎలాగుంది? చోరుల వల్లే, పనికి మారిన వాళ్ళ వల్లే, ఈ సుంకరి వల్ల నేను లేనని పరిసయ్యుడి ప్రార్థన, తను తాను హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. సుంకరి, అయ్యా నేను పాపిని, ఆకాశం తట్టుకొని నేను కళ్ళు చూసే యోగ్యత నాకు లేదని తగ్గించుకున్నాను. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సుంకరి ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉందా? అనుకూలంగా ఉందా లేదా? ప్రతికూలంగా ఉందా? అనుకూలంగా. సుంకరి నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడు. పరిసయ్యుడి ప్రార్థన, పరిసయ్యుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. పరిసయ్యుడు దశమ భాగం ఇస్తున్నాడంట. పరిసయ్యుడు దొంగతనం చేయట్లేదు. సుంకరి వల్ల లేడు. వాస్తవమే, నోటి దూల ఎందుకు అలాంటి ప్రార్థన చేశాడు? ఇవన్నీ వాస్తవాలే. ఆయన చేసిన ప్రార్థన అంతా వాస్తవమే, కానీ అది దేవునికి అనుకూలంగా లేదు, దేవునికి అంగీకారముగా లేదు. ఈ వాస్తవాలు దేవుని ముందు పనిచేయమండి. అర్థమైందా? సుంకరి కంటే కూడా నేను ఇంకా పనికి మానడయ్యా. సుంకరి ఒకడు తెలియక తప్పు చేసేడేమో, నేను తెలిసి కూడా ఎన్నో తప్పులు చేసి ఉంటాను అని చెప్పి అడిగితే ఎంత బాగుంటుంది. కొంతమంది ప్రార్థన దేవుడిని మెచ్చుకోడు. అందుకని వాని ప్రార్థన పాపమగును కాక అన్నాడు కదా. వాని ప్రార్థన ఎక్కడుందో బైబిల్లో మాట. ఇలాంటివే చెప్తారు పాస్టర్ గారు. మీరు సడన్గా ఎక్కడుందంటే మరి ఏమైపోవాలి మా జీవితాలు? ఇంకో వెరీ గుడ్. 109 వాని ప్రార్థన పాపమగును కాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు పొందును కాక. ఈ మరియన్ని ఇలాగా ఏదైనా ప్రశ్నిస్తే తక్కువ సమాధానం చెప్పాడు గతంలో. ఇప్పుడు మళ్ళీ అదే మొదలుకు వచ్చింది. అంటే మునుపు జరిగిందే మరియ జీవితం వల్ల జరుగుతుంది. నా పూర్వస్థితి నాకు కలిగించరావనే పాట మరియ నేర్చుకోవాలి, అత్యవసరమైన పాట. హల్లెలూయా. ప్రార్థన ఏమవుతుందని చెప్పండి. అయ్యో బాబోయ్, ఇక ప్రార్థనే పాపం అయితే ప్రార్థన చేసేవాడు అందరూ కూడా నరకానికి పోతారుగా. పాపం చేసేవాడు నరకానికి పోతారు, ప్రార్థన చేసేవాడు కూడా నరకానికి పోతారు. ఎందుకని? వారి ప్రార్థన పాపం అన్నాడు. ఎందుకంటే అది దేవునికి అంగీకారముగా లేదు, దేవునికి అనుకూలంగా లేదు. కొంతమంది గంటల గంటలు ప్రార్థన చేస్తున్నారు, గంట గంటలు ప్రార్థన పాపం చేస్తున్నారు. ఏంటి? యెషయా గ్రంథం 1వ అధ్యాయములో ఏమన్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూసారా? 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అన్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను.
ఏదో బహుగా ప్రార్థన చేసిన వినడంట. ఎందుకని? నిమిషం ప్రార్థన కాదు, చాలాసేపు చేస్తున్నాను కదా, చాలాసేపు చేసినా సరే నేను విననంట. కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు, అది కూడా పట్టించుకోడు దేవుడు. ఎలాంటి కన్నీరు దేవుడు చూస్తాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. కొంతమంది కన్నీరు కారుస్తారు కానీ వాళ్ళు మారు మనసు ఉండదు. ఎందుకు ఆ కన్నీరు? దొంగ కన్నీరు, వేషధారణ కన్నీరు. మారు మనసు లేని కన్నీరు ఎందుకండి బాబు? మారు మనసు లేదు, ఏం లేదు. ఇప్పుడు కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు, మళ్ళీ రేపు మామూలు తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కన్నీరు కాస్తారు, మళ్ళీ బయటకు వెళ్తే బూతులు తిడతారు. కన్నీరు కార్చడం మంచిదే. ఈ కన్నీరు 2 రకాలండి. 2వ కొరింథీ పత్రిక చూడండి. కన్నీరు 2 రకాలు ఉంది. ఒకటి దైవ చిత్తానుసారమైనది. దయచేసి చూడండి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలుగ. ఈ దుఃఖం మంచిదే. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగ చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒకటి ఉంది, లోక సంబంధమైన దుఃఖం ఒకటి ఉంది. ఒక అమ్మాయి తెగేడుస్తుంది, పొర్లి కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే వాడు ఆయన పెళ్లికి తీసుకెళ్ళలేదంట. ఓరి బాబోయ్, పెళ్లికి తీసుకెళ్ళలేదని ఏడు చేస్తుందండి ఆవిడ. ఏడ్చి ఆ ఇంట్లో లోపల ఎక్కడో పక్కన ఏంటోడు తెచ్చుకొని తాగి చచ్చింది. చావక ముందు చావు కబురు నాకు చెప్పిందిరండి ఆ అమ్మాయి. ఏం చెప్పిందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళా, పాస్టర్ గారిని బ్రతకాలని ఉందని నాకు. మరి ఎందుకు తాగి? అప్పుడు బాగానే మాట్లాడింది, బ్రతికి దేవుని ప్రార్థన చేసి ఇంటికి వచ్చాను. తర్వాత రోజు సరిపోయిందని వార్తించింది. అంటే ముందు తాగినది ఏంటో తాగిన వాళ్ళు, పాయసం తీసుకున్న వాళ్ళు హాస్పిటల్లో బాగానే మాట్లాడతారంట. ఆ తర్వాత మరి అంత కథ తారుమారైపోయిందంట. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఇలాగ జరిగింది అంటే ఆయన పెళ్లికి తీసుకెళ్ళాలన్నాడు. ముందు తీసుకెళ్తానని మాట ఇచ్చావు నాకు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళాను? ఒక అమ్మాయి ఎవరితో పుట్టినరోజు అయితే వాడు ఆయన తీసుకెళ్ళలేదని మొన్న వాళ్ళ ఆయన మీద అంత మీద కేసు పెట్టి, ఆయన ఏమో నైట్ అంతా డ్యూటీ చేసి నిద్ర లేక వచ్చాడు. ఇంటికి వచ్చి అంటే నిద్రపోతున్న వ్యక్తిని పొద్దున తీసుకెళ్ళి భజన చేస్తున్నట్ట. కళ్ళు తీసి పసుపును చేతితో మెల్ల ఒక దెబ్బ అతనికి పడిపోదు. ఆ ఏమో చిన్నగా ఇంటిపోయి కేసు పెట్టింది. ఆ సెటిల్మెంట్ చేయడానికి మమ్మల్ని పిలిచారు. ఆ పేరు ఎందుకు వద్దు బాబు, అలాంటి సంబంధాలు వద్దంటే మన మాట వింటారా? పట్టపగలే చుక్కలు చూపిస్తుంది ఆ అమ్మాయి. వీడియో కట్టి పెట్టలేకపోతాడు, చుక్కలు ఏంటని. ఆ పిల్ల పైకి పడిపోయితే చూడండి అమ్మా, మీరు అంటే పిల్లలు ఎక్కించేసట్లాగా మీరు ఏం చేస్తున్నారు? ప్రసంగం చేస్తున్నారు, మళ్ళీ మీరు పని పెడతారు. ఉండొచ్చు, మరి నాకు కనపడుతున్నారు అట్లాగా. అంత పైకి ఎక్కకూడదు కదా. పొరపాటు అవతలకు పడిపోతే ఈ పరిస్థితి. కనుక మీ వస్తువులకు మీ పిల్లలకు మీరే బాధ్యతను చెప్పలేకపోతుంది. బస్ స్టాండింగ్లో చెబుతున్నారంటే మాట్లాడడానికి చెప్పలేకపోతుంది. నేను చూస్తూ చెప్పకుండా ఉండలేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏం పర్వాలేదు, కొంచెం వాళ్ళ పిల్లలు చూసుకోండి. ఏమైంది?
ప్రభువునందు ప్రియులారా, దుఃఖం మళ్ళీ ఆవిడ దుఃఖపడుతూనే వెళ్ళి కేసు పెట్టేదంట. ఇంటికాడికి ఏడుస్తూ వెళ్ళి ఆ దుఃఖపడి రోజు దుఃఖపడిందంట. ఈజీగా కళ్ళు నీళ్ళు వస్తాయి. ఎన్నిసార్లు ఉదేసుకోపోయిందో తలుపు కొట్టగా తాడు తీసిందంట. మహాతల్లి. అలాంటి వాడు ఎవరికి పగవాడు కూడా దొరకకూడదు. అలాంటి పెళ్ళాలి చూడు. పగవాడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఉండలేదు. నాకు వచ్చే శోధన ఒకసారి అనుకుంటాను, ప్రభువా ఇలాంటి శోధన శ్రమ నా శత్రువులు కూడా రాకూడదయ్యా అంట. అంటే శత్రువులు ప్రేమిస్తున్నా లేదు. ఆ రోజు తీర్పు అప్పుడు వచ్చావు బాబు వెనకాల వచ్చాడా? ఆ సంగతి వెనకాల దేవాలకు తెలియదు. ఎందుకు వెళుతున్నారో చెట్టు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం పర్వాలేదు, మరి అన్న ప్రక్కన ఉంటే మనకి ఇబ్బంది ఏమన్నా. ఈ ప్రక్కన మరి అన్న ఆ ప్రక్కన రావనమ్మా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మంచివాడు కాదు. సరే, ప్రభునందు పిల్లలు మనం ప్రసంగ క్రమంలో వెళదాం. రికార్డు అవుతుంది అనుకుంటా. ఒకసారి భార్య ఏడుస్తూ ఉన్నప్పుడు భర్త ఇంకా దమ్మిదిప్పుడు బాగుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి దైవ చిత్తానుసారం తక్కువ కాదని తెలుసు. చీర కొనలేదని ఏడుస్తుందని ఈ సంగతి. నీకు తర్వాత 2 చీరలు కొంటానని చెప్పే కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తారు? పటా కొడతా ఉంటాడు. కొంతమందికి మాటకు ముందు ఎలా ఏడుకొచ్చిందో తెలియదు. ఒక అమ్మాయి ఇంట్లో ప్రార్థన ఎంతసేసినప్పుడు నేను ప్రార్థన లేకపోతే ఆ టైంలో ఆ కాలఘట్టంలో నేను ఇళ్ళకి వెళ్ళిపించేవాడు. తీరా ఇంటికి వెళ్ళి పిలుస్తున్న పలకట్ల తలుపేమో తీసేముంది. ఏయ్యా బ్రదర్, ఏంటి బ్రదర్ అమ్మా ఏంటి పిలుస్తే వాళ్ళ ఆయన లేడు. ఆవిడైతే ముందే కనపడుతుంది. అమ్మ ఏంటి ప్రార్థన తెలిస్తే కళ్ళ ఏడుస్తూ అవుతుంది. ఈ అమ్మాయి పశ్చాత్తాపడుతుందేమో. ప్రార్థన వచ్చిందంటే ఆ రోజు ప్రార్థన రాలేదు, ఒక నెల రోజులు ప్రార్థన రానే రావాలి. మరి ఆ దుఃఖం ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాదు. కళ్ళంలో ఏడు వస్తున్నాయి కదని నమ్మకం మీరు దయచేసి. దుఃఖాలు 2 రకాలు. ఒకటి దేవునికి అనుకూలమైన దుఃఖము, అదే దైవ చిత్తానుసారం. ఇంకొకటి లోక సంబంధమైన దుఃఖం. దానివల్ల నువ్వు ఏడుస్తావు కానీ నీ పాపం పోదు, నీకు మారు మనసు రావు. దైవ చిత్తానుసారం దుఃఖం అయితే మారు మనసు పొందుతో రక్షణ ఆనందము నీకు వస్తుంది. రక్షణార్థమైన మారు మనసు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినన్నాడు. ఏంటయ్యా కొంచెం ప్రార్థన చేయడం, మేము పొద్దుగా ప్రార్థన చేస్తున్నాం గంటలు అయినా విననంటున్నాడు. దేవునికి అది అనుకూలంగా ఉందా? మీరు చేతులు చాపినా చేతులు పైకెత్తినేచ్చు. ఎందుకంటే మీ చేతులకు పాపం అంటుకుంది. అందుకని తిమోతి పత్రికలు అంటాడు, పవిత్రమైన చేతులు పైకెత్తమంటాడు కదా. అన్నమాట 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చదవండి అమ్మా. మీరు నాయకులు చదవండి. చేతులు ఎత్తాలంట. ఏ చేతులు ఎత్తాలి? నేను చేతులు ఎత్తుటా నీకు సాయంకాలం నైవేద్యము వలె నీకు దృష్టికి అంగీకారము అయినల్లా అగును కాక. ఎంత ఆశ, ఎంత తాపత్రయము. నేను ఏ పని చేసినా నా దేవునికి అది అనుకూలముగా ఉండాలని భక్తుడైన దావీదు యొక్క ఆలోచన, ఆశ.
నా ధ్యానము, నా అంతరంగంలో ధ్యానము దేవుడికి అనుకూలంగా ఉండాలి. నా నోటి మాటలు దేవుడికి అంగీకారంగా ఉండాలి. నేను ప్రార్థన చేసిన దేవుడికి అంగీకారంగా ఉండాలి. నేను చేతులు పైకెత్తిన దేవుడికి అంగీకారంగా, ప్రతిదీ నేను టక్క చేసిన దేవుడికి అంగీకారంగా ఉండాలి. నేను తల మీద ముసుగేసిన దేవుడికి అంగీకారంగా. కొంతమంది ముసుగేస్తారు కానీ ముట్టికేర పోవాలనిపించింది. ఒక ఆవిడ ముసుగేసుకుందంటో, ముసుగేసుకుంది ఒక ఆవిడ. నేను అందరిని ప్రార్థన చేయండి చేయండి అని కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంటే నాకు ఆ ముసుగులో ఉన్న రాక్షస పళ్ళు కనిపించింది. పల్లసటి క్లాత్ అంటే నవ్వుతున్న లోపల నుండి దయపట్టిందేని అనుకున్నా. నేను చూడట్టుగా మెల్లమెల్లగా చూస్తున్నా, లోపల నవ్వుతున్న ప్రార్థన చేయకుండా పళ్ళు తర్వాత ఆ పైన కళ్ళు కనిపించాయి. చూస్తా నవ్వుతుంది. నేను అందరు నడిపిస్తూ నేను నా హృదయం మండుతుంటే ఆ ముసుగులో ఉండి నన్ను చూసి నవ్వుతుందేంటి? ఇది పెద్ద దయ్యం అనుకున్న, పేరు చెప్పలే. అంటే వాడు వేసుకున్న ముసుగు కూడా అది దేవుడికి అంగీకారంగా లేదు. అంత ముసుగు వేసుకుని వేసుకో, మామూలు ముసుగు కాదు. ఇదంతా ముసుగు, మొత్తం ఎరగ మొత్తం బురకాయ వేసినట్టే. బాబోయ్, ఇప్పుడు అసలు మొహం కూడా కనపడకుండా ముసుగేసుకుందంటే మామూలు విధేయత కాదనుకున్నా. మళ్ళీ దొరికిపోయింది నాకు. ఎన్ని యుగాల నుండి ఆవిడ అసలు, అదే ఎన్ని సంవత్సరాల నుండి, యుగాలు నా బాధతో అన్నమాట. యుగాలు ప్రార్థన లేకుండా చూస్తుందో అబ్జర్వ్ చేస్తుంది అందరినీ నన్ను కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంది మహాతల్లి. మళ్ళీ నవ్వుతుంది. ఇక్కడ నాకు నవ్వేలా చేసింది ముసుగు మొహం అంటే మొహం. ఆ చీర పలసటి చీర కదా, పళ్ళు కనపడుతుంది లోపల పలసటి. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ దేవుడు వాళ్ళు అంగీకరిస్తున్నా. మీకు తెలుసా సంగతి? ప్రార్థనకు వస్తున్నారు, దేవుడు వాళ్ళని అంగీకరిస్తలేదు. అందుకని నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? యెషయా మొదటి అధ్యాయం ఉంది కదా, నా సన్నిధికి మిమ్మల్ని. మరి ఏం చేద్దాం పాస్టర్ గారు? దేవుని సన్నిధికి రాకపోతే దిక్కు లేదు కదా. ఆశ్రయం బునసగుమయ్య ఆలోచనకర్త, దిక్కు నాకు నీవేనయ్యా. యేసయ్యా నిన్ను నమ్మియున్నానయ్యా, దిక్కు నాకు. దిక్కు నీవు మాత్రమే, నాకు దిక్కు ఎవరు లేరు. నా బంధువులు నాకు దిక్కు కాదు, నా స్నేహితులు కాదు, నా ఎవరు కాదు, నా తోడపట్టుడు కాదు. దేవుడే నాకు దిక్కు అని మనం దేవుని సన్నిధికి రావాలి. అంతేగాని నేనంటే ఏమనుకుంటున్నారు? సంఘస్థులందరూ కూడా నన్ను నా అందాన్ని చూడాలి, నా చీర చూడాలి, నా డ్రెస్ చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. పండుగలో నేను అందరికన్నా మంచి బట్టలు కొనుక్కున్నాను అందరూ చూడాలి, లేకపోతే నా పాట వినాలి, అందరూ మెచ్చుకోవాలి, నేను స్పెషలే అందరికంటే ఈ మనసుతో వచ్చేవనుకో గర్విష్ఠులను దేవుడు అణిచి వేసినట్టు నిన్ను అణిచి వేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎదుగుదల ఉండదు, నాశనానికి దగ్గరగా ఉంటావు. జాగ్రత్త. నాశనములకు ముందే నడుస్తుంది గర్వం. కొంతమంది గర్వంతో దేవుని సన్నిధికి వస్తారు, కొంతమంది దీన మనస్సు కలిగి దేవుని సన్నిధికి వస్తారు. దీనులను దేవుడు అంగీకరిస్తాడు, గర్విష్ఠుల దేవుడు గర్వ హృదయం యెహోవాకు హేయుడు. నేను రమ్మన్నవాడు ఎవడు అంటాడు. దీనులుగా వచ్చిన వాడు చేతులు పైకెత్తి హెల్ప్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అబ్బా, ఎవరు దీనులు?
చెప్తున్నాను, దీనుడు వస్తున్నాడు, రండి కూర్చోండి. చేయి పైకెత్తయ్యా, దీనిలో కూడా చేతులు పైకెత్తండి. హల్లెలూయా. చేతులు పైకెత్తలేటమ్మా, సిగ్గిపోయిందా? సిగ్గిపోవడం ఏముంది? మా దీనులు. హల్లెలూయా. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. వారి భూలోకములు ఉద్యోగాలు మొత్తం వాళ్ళే. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది వాక్యం వింటలేదు. నేను వచ్చి ఖచ్చితంగా లేచి వచ్చి మెడ పెట్టుకొని బయట దాకా తీసుకెళ్ళి మర్యాదగా నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చోవటం దేవుడికి అనుకూలంగా లేదని చెప్పేస్తాను. ప్రసంగం ఏంటి? ఇన్ని తిప్పలు పడి 30 తిప్పలు పడి మనం కొంతమంది వాక్యం వింటున్నారు, అది కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అర్థమైందా? ఎందుకంటే వాడు ఒక చెబుతా విని ఒక చెబుతా వదిలేస్తారు. ఎందుకు వినించకు? వాక్యానికి లోబడాలి. అలాంటి యోగ్యమైన మంచి మనసుతో ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళు ఫలిస్తారని బైబిల్ చెబుతుంది. దేవుడు మీ ముఖం చూస్తున్నా, మీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. ఏదో ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ సైలెంట్గా ఉంటారు. అప్పుడు దాకా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ప్రభునందు ప్రియులారా, దేవునికి అంగీకారం అనుకూలముగా నీ మాటలు ఉన్నాయా? నీ అభిప్రాయాలు ఉన్నాయా? నీ హృదయంలో ఆలోచన ధ్యానం ఉందా? నువ్వు చేతులు ఎత్తడం దేవునికి అనుకూలమైన మోకరించటం ఏమండి? ప్రభునందు ప్రియులారా, నీవు ఉపవాసం ఉండటం దేవునికి అనుకూలమేనా? ఎప్పుడు అనుకూలమో చెప్పను నేను మీకు. ఎప్పుడు మనం ఇవన్నీ దేవుడికి అనుకూలం అవుతాయంటే చూడండి, దయచేసి మనము న్యాయం కలిగి ప్రవర్తించాలి. అది అప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా దేవునికి అనుకూలము, అంగీకార యోగ్యమైపోతుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయుచు, అది అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ముందు అది అందుకట్టి ఉపవాసం నాకు అనుకూలమా. న్యాయం, న్యాయం ప్రతి విషయములో న్యాయం. న్యాయం అంటే నీ దృష్టికి నా దృష్టికి ఏది న్యాయం అది కాదండో. నిత్యము సింహాసనాసీనుడై ఉన్న దేవుని దృష్టికి ఏది న్యాయమో అది మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం త్వరగా మీ బైబిల్ చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం తీశారా? 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. అది సంగతి. ప్రభునందు ప్రియులారా, యెరూషలేములో అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని? 4:12, మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమన్నారు. అది కోపం కలగదా? మరి యేసు ప్రభు నేనే మార్గం అన్నాడు కదా. యేసు మాత్రమే మార్గం అని అర్థం. నేనే అంటే నేను మాత్రమే. యేసే మార్గం, ఇంకెవరో మార్గం కాదని చెబితే మరి మిగతా మతస్థులు కోపం వచ్చితే లేదా? ఈ అధికారులు కోపం వచ్చింది. యేసు నామమునే రక్షణ అంట, ఏ నామము లేదంట. కనుక వీళ్ళందరూ కూడా వీళ్ళు బెదిరించారు, కొట్టబోయారు, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు పేతురు యోహానులు ఏమన్నారు?
దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టికి ఏది న్యాయము? దేవుని మాట వినటం న్యాయమా? ఈ లోకములో అధికారుల మాట వినటం న్యాయమా? ఇంకా చెప్పండి, దేవుని దృష్టికి ఏది న్యాయము? దేవుని మాట వినటం న్యాయమా? మన చుట్టూ ఉండే సమాజం యొక్క మాట వినటం న్యాయమా? దేవుని దృష్టికి ఏది న్యాయం అండి? దేవుడు చెప్పిందల్లా మనం చేయటం న్యాయం, అంతేగాని దేవుడు చెప్పింది చేయకపోవడం అన్యాయం అవుతుంది. అంటే దేవుని మాటకు లోబడి జీవించటమే న్యాయం. మరి అధికారుల మాట వినకూడదు. అదిగో పాస్టర్ గారు అందరిని కూర్చోబెట్టి అధికారుల మాట వినటం న్యాయం కాదంటే దేవుడి మాట వినటమే న్యాయం అన్నాడు. ఇది దేశ విరోధం, ఇది చట్ట విరోధం, ఇది సెక్షన్ పెట్టండి, కేసు కట్టండి. అసలే మనం క్రైస్తవుల మీద పాస్టర్ మీద ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, మనం రెడీగా ఉన్నాం కదని కొంతమంది అనవచ్చు. దేవుడు చెప్పిన పని మనం చేస్తూ ఉన్నప్పుడు అధికారులు వచ్చి మీరు చేయొద్దు ఆ పని అంటే అది అడ్డుకుంటే అది అన్యాయం, వాళ్ళది అన్యాయమే. దేవుడు చెప్పిన పని మనం చేయాలి. దేవుడు మనకు చెప్పిన పని మనం చేస్తున్నప్పుడు ఎవరు ఆటంక పెట్ట, ఇంట్లో తల్లిదండ్రులు మొదలుకొని సమాజం మొదలుకొని లోకం మొదలుకొని అధికారులు మొదలుకొని ఎవరు ఆటంక పెట్టకపోతే మంచిది. వాళ్ళు మనం దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేపిస్తే మనం చెయ్యం. దేవుడు ఏం చెప్పి నిలువరు నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మనం ప్రేమిస్తుంటే వాడు వద్దంటాడు. వాడు అధికారి అయితే వాడి మాట ఎందుకంటే మనం నెబుకద్నెజరు చక్రవర్తి పరిపాలనలో ఉన్నారు. బెల్షస్సర్ కాపీతునికోడు బంగారు ప్రతిమ నిలబెట్టి దానికి నమస్కారం చేశారా? చేయలా. ఎందుకంటే నెబుకద్నెజరు కాదు, చక్రవర్తి అయితే అయ్యాడు. మా మీద అధికారి అయితే అయ్యాడు, చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి అయితే అయ్యాడు. ఆయన మాట వింటున్నాం, కానీ నా దేవునికి వ్యతిరేకమైన చేయమంటే మాత్రం చేయ. దేవుడి విగ్రహాలను ఖండించాడు, అందుకని విగ్రహం చెప్పినట్టు చేస్తాం. మీరు ఏమైనా చేసుకోండి, అగ్నిగుణంలో పడేసుకోండి, ఏం చేసినా మేము శిక్ష అనుభవిస్తాం. దేవుడు మమ్మల్ని కాపాడగలిగే సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేమైతే ఈ విగ్రహానికి నమస్కారం చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఈ లోకములో ఒక మంచి మాట ఎవరు చెప్పినా వింటాము, అధికారులు చెప్పినా వింటాం. ఎవరిని వ్యతిరేక మంచి మాట ఎవరు చెప్పినా వింటాం, అధికారులు చెప్పినా బేషరతుగా వింటాం. కానీ వాళ్ళు చెప్పే మాట నా దేవునికి వ్యతిరేకంగా అధికారులు చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, బయట వాళ్ళు చెప్పినా వినం. హల్లెలూయా. అది నిజమైన భక్తుడికి ఉండే సమర్పణ తీర్మానం, లేక దేవుని పట్ల తనకుండే అంకిత భావన. అంతేగాని అధికారులు ఏం చెప్పినా చేస్తాం, కానీ దేవునికి వ్యతిరేకమని చెప్తే మాత్రం చెయ్యం. అది సంగతి. ఇక్కడ అధికారులు వచ్చేసి ఎందుకు ఈ నామాన్ని గురించి మీరు ప్రకటించకూడదు, ఇది గురించి మీరు బోధించకూడదు అంటే పేతురు యోహాను ఏమన్నారు? అయ్యా, మేము మీ మాట వినటం న్యాయమా దేవుని దృష్టికి, లేదా దేవుని దృష్టికి దేవుని మాట వినటం న్యాయమా అంటే దేవుని మాట వినటమే న్యాయం అండి. ఈ విశ్వములో ఎవరైనా సృష్టికర్త మాట వింటేనే బ్రతికి పట్టగడతారు. సృష్టికర్త మాట వినాల్సిందే. నెబుకద్నెజరు చక్రవర్తి గర్వించినప్పుడు ఏమైంది? 7 సంవత్సరాలు గడ్డి వేయించాడు. 7 సంవత్సరాలు అడవిలో గడిపోయి పంపించారు. సింహాసనం మీద విడిచిపెట్టి అడవిలోకి పారిపోయాడు నెబుకద్నెజరు. 1 రోజు 2 రోజుల భోగ భాగ్యాలు అనుభవిస్తూ సార్వభౌమ అధికారాలు అనుభవించిన నెబుకద్నెజరు సడన్ గా అధికారం పోయింది, సింహాసనం పోయింది, అడవిలో ఇల్లు కూడా లేదు. ఏ చెట్ల కింద పడుకోవాలి, అక్కడ నివాసం ఉండాలి. గోర్లు పెరిగిపోయి వికృత రూపంలాగా తయారయ్యాడు. దేవుడు బుద్ధి చెప్పి గడ్డి వేయించాడు. దేవుడు గర్వం ఉంటే ఎవరికైనా దేవుడు శిక్ష వేస్తాడు. ఎంత అధికారి! ఎందుకంటే దేవుడే అందరికీ అధికారి, సర్వాధికారి అయిన దేవుడు. మెట్టుకో ప్రభునందు ప్రియులారా,
పేతురు యోహాను చెప్పిన మాటలో మనకేం స్ఫురిస్తుంది, ఏం ధ్వనిస్తుందంటే ఎవరు ఏది చెప్పినా చెప్పనివ్వండి, అల్టిమేట్గా దేవుని మాట వినటమే న్యాయము. హల్లెలూయా. ఇంకా దీని గురించి మేము బాధపడం, విన్నవాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేమన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ప్రార్థనకు వెళ్ళలేమో అడ్డుకోవచ్చు. అప్పుడు నువ్వేమనాలి? ఇంట్లో వాళ్ళ మాట వినటము న్యాయమా దేవుని దృష్టికి, లేకపోతే దేవుని మాట వింటాము దేవుని దృష్టికి న్యాయం అంటే దేవుని మాట వింటేనే న్యాయం. కనుక అప్పుడు వాళ్ళని కూడా వదిలేసి మనం ప్రార్థన చేయాల్సింది. హల్లెలూయా. ఉన్నట్టుగా చెబుతుంటేనే కొంతమందికి నేను పగ అయిపోతున్నా. ఉన్న మాట చెప్పకూడదా? చెప్పాలి. కనుక ప్రభునందు ఏది న్యాయము పిల్లగా? దేవుని మాట వినటమే న్యాయంగా, దేవుడు చెప్పి చేయటమే న్యాయము. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నీ పొరుగువాని విషయంలో దేవుడు నీకు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. ఇది దేవుని మాట. ఈ మాటకు లోపట్టు న్యాయమే కదా. హల్లెలూయా. నీ శత్రువుల విషయంలో దేవుడు నీకు ఏం చెప్పాడు? నీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. మరి ఈ పని చేస్తున్నాం మనం. ప్రభువునందు ప్రియులారా, అంటే శత్రువులు అంటే ఎవరండి? ప్రథమ శత్రువు ఎవరు? సాతాను. మరి సాతాను ప్రేమించాలా? సాతాను కోసం ప్రార్థన చేయాలా? ఒక పాస్టర్ గారు సాతాను కోసం ప్రార్థన చేశాడంట. పెద్ద పాస్టర్. సాతాను మారు మనసు పొందితే భూమి మీద ఉన్న వాళ్ళు వ్యభిచారాలు మానేస్తారు, దొంగతనాలు మానేస్తారు, త్రాగులు మానేస్తారు, గొడవలు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. సాతాను వల్లే కదా లోకమంతా దుష్టుని ఉంది కనుక, దుష్టుని వల్ల మొత్తం పాడైపోయింది కనుక దుష్టుడే సరి చేసుకుంటాడు. వాడికి మారు మనసు వస్తేని సాతానుకు మారు మనసు రావాలని కఠోరమైన దీక్ష పూని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఒక పెద్ద పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన చేస్తుంటే సాతాను పరలోకి వెళ్ళినా ఏ లోకం వెళ్ళినా వాడికి నెమ్మదిలా, ఎక్కడో ఏదో తగ్గుతుంది వాడికి మనసులో. ఏంటప్పని వాడి దివ్య దృష్టితో చూశాడు. వాడికి మహిమ ఉంటుంది కదా. నా కోసం పలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అని తెలిసి వాడి పనంతా బిజీ షెడ్యూల్ అంతా మానుకొని రివ్వున వచ్చి దూసుకొని తడుక్కునే మెరుపులాగా మెలిసి రావటమే ఈ పాస్టర్ గారి గోపకాలు కొట్టించాడు. నా కోసం ప్రార్థన చేస్తా, పనికి మారాడు. ఒక దెబ్బ కొడితే మనమైతే చచ్చిపోతాం. ఆ పాస్టర్ గారు చావల, మహానుభావుడు, మహాభక్తుడు. ఆ దెబ్బ తగలటంతో ఆయనకి తగ్గటం మొదలుపెట్టాడు. ఆయన తగ్గాడు, మనకైతే ఊపిరాడు, చచ్చేవాడు. తగ్గినా ఆయన చాలా కాలం బ్రతికాడు, తగ్గుతూ చచ్చిపోయాడు. కనుక సాతాను కోసం మనం ప్రార్థన చేస్తే వాడు మారడు. కొంతమంది పూర్తిగా సాతాను మూర్తి భవించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయవసరం లేదు. ఈ భూమి మీద శత్రువులు ఉన్నారు మనకి రెండు రకాలు. ఒక వర్గం శత్రువుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు, ఇంకొక వర్గం శత్రువుల కోసం ప్రార్థన చేయొద్దు. వారిని దేవుడి పక్కకు అప్పగించడమే. మళ్ళీ పాస్టర్ గారు ఎలా చెప్తున్నారంటే ఆ శత్రువులు ప్రేమించమని బైబిల్లో చెప్పాడు. మరి కొంతమంది పాస్టర్ గారు వ్యతిరేకిస్తున్నారు. మరి అంటే వాళ్ళు దేవుడికి అప్పగించడమే. సైతాన్ పూర్తిగా మూర్తి భవించిన వాళ్ళు మారు. ఇప్పుడు ఎక్కడ దాగేందుకు? సౌలు రాజు కొరకు సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నాడు చెప్పాడు. ప్రార్థన చేయి. సౌలు దేవుని మాట వింటలా. సమూయేలు ప్రవక్త మాట సౌలు వింటలా. మరి ఆ మాట వినప్పుడు శత్రువే కదా, చెడ్డ వ్యక్తి కదా. అయినా ఆ చెడ్డ వ్యక్తిని మార్చడం కోసం ప్రార్థన చేస్తాం, తప్పేముంది అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు అసలు ప్రార్థన చేయొద్దండి, అంత నేను విసర్జించేది ప్రార్థన చేయండి. దయచేసి సమూయేలు గ్రంథం చూడండి కదా.
ప్రార్థన చేయొద్దంటాడు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం తీసారా? 16వ అధ్యాయము చదవండి, ప్రారంభవచనాలు. చాలు, నువ్వెంతకాలం దుఃఖిస్తావు? నేను విసర్జించాను సౌలు, నువ్వు ఎందుకు అతని కోసం ప్రార్థన చేస్తావు? ఎందుకు అతని కోసం దుఃఖపడతావు అని సమూయేలు చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, కనుక కొంతమంది కోసం మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను కోసం ప్రార్థన చేస్తే సాతాను ఏం చేశాడు? ప్రార్థన చేసినా గొప్ప గొప్పగా ఉండడు కదా. కనుక కొంతమంది కోసం ప్రార్థన చేస్తే వాడు ఇంకా మన శత్రువులు అవుతారు. మన మీద పక్కన దేవుడికి అప్పగించారు వాళ్ళు. ఎలాగా అసలు బైబిల్ వాక్యాన్ని ఎప్పుడు ఎలాగ అన్వయించుకోవాలో అది సేవకుడు చెబుతాడు. నీ సొంతంగా నీకు అర్థం కాదు. అందుకనే వాక్య సేవకులు కావాలి. కొంతమంది మీద దయ చూపించు. దేవుడు దయగల వారిలో దయ చూపించును, కఠినుల ఎడల వికటముగా ఉంటాడు. మూర్ఖులు ఎడల మనము జాలి చూపించద్దు. కొంతమంది దగ్గర ఎక్కడ జాలి చూపించాలి అక్కడ చూపించాలి, ఎక్కడ వ్యతిరేకత అక్కడ వ్యతిరేకత, ఎక్కడ మనం మృదువైగా ఉండాలి అక్కడ, ఎక్కడ కఠినంగా ఉండాలి అక్కడ కఠినంగా ఉండాలి. అది ఆ విధానము తెలియదు. ఎప్పుడు ఎట్లాగా మనం మన జీవితాన్ని మనం ఎలాగో కలిగి ఉండాలో తెలియదు. కనుక సేవకుడు అందుకే కావాలి. కనుక శత్రువులు 2 వర్గాలకు విభజిస్తే, ఒక వర్గం శత్రువుల కోసం మనం ప్రార్థన చేస్తే మనకే నష్టం. అర్థమవుతుందా? వాళ్ళ దేవుడికి అప్పగించే, దేవుని పగకు అప్పగించడమే. ఇంకా దేవుడు తెలియదా? వాళ్ళు ఏం చేయాలి తెలుసు. ఇంకొక వర్గం శత్రువులు ఉన్నారు, వాళ్ళు ప్రేమిద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళకి సువార్త చెబుతాం. వాళ్ళు ఇప్పుడు కాదు రేపైనా మారే అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది అంతేగాని మనం శత్రువులు అంటే మరి అలాగే సాతాను కోసం కూడా మనం ప్రార్థన చేయాలి కదా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనము న్యాయముగా అయితే ఉండాలి. నిన్నువలని పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. దేవుని మాట ప్రేమిస్తాం. శత్రువుల కోసం ప్రార్థన, దేవుని మాట ప్రార్థన చేస్తాం. అలాగే శ్రమలు సహించువాడు ధన్యుడన్నాడు. శ్రమలు సహిస్తాం. సహించడం ద్వారా దేవుని మాట మనం లోబడినట్టే కదా. అలాగే పరిశుద్ధముగా జీవించమన్నాడు. పరిశుద్ధముగా జీవించడం వల్ల దేవుని మాటకు మనం లోబడినట్టు. ప్రభునందు ప్రియులారా, ఇలాగా ప్రతి విషయంలో దేవునికి లోబడి బ్రతకటమే న్యాయమైన పద్ధతి. హల్లెలూయా. అలాగే భార్యాభర్తలు ఉన్నారండి. భర్తకు దేవుడు ఏం చెప్పాడు? ఆ మాటకు లోబడి, భర్తలారా మీ భార్యలను ప్రేమించమని చెప్పాడు కదా. ఎలాగ ప్రేమించాలి? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా ఎలాగ ప్రేమించాలి ఆ విధానం పోలిక కూడా చెప్పాడు. కనుక దేవుని వాక్యం, అది దేవుని మాటకు లోబడటం న్యాయం. కనుక ఈ విషయంలో ఖచ్చితంగా భర్తలు భార్యని ప్రేమించాలి. అలాగే భార్యలారా మీ సొంత పురుషునికి లోబడి ఉండమన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా. నేను లోపడినండి, నా భర్త మంచోడు కాదు, క్రీస్తుకు ఎంత మంచోడు, ఈయన అలా మంచోడు కాదు అని అంటాడు. మంచోడు కాకపోయినా సరే లోపడాల్సిందే. ఎవరు మంచోడు? నీతిమంతుడు ఒకడు. ఒకవేళ నీ భర్త నీ ప్రాణమే తీసి అంత ప్రమాదకారిగా ఉంటే, ఒకవేళ అంత సీరియస్ అయితే, అప్పుడు తప్పించుకోకండి. చెప్తుంది పెద్దలకు చెబితే సరే.
కానీ సహజంగా ఎవరో మంచోడు కాదు కదా. ఏదో ఒక వంకతో భర్తకు లోపడకపోతే ఎట్లాగా? మైనర్ చిన్న తప్పుడున్నా నువ్వు లోపడితే సరి చేసుకుంటాడు. అలాగే భర్త కూడా నా భార్య మంచిదిగా నేను ప్రేమించాలంటే ఎట్లాగా? నువ్వు ప్రేమిస్తే ఆమె మారిందేమో. కనుక ఏది ఏమైనా నువ్వు ఆ వంకలు ఈ వంకలు కాదు, నువ్వు మంచిదో కాదు తర్వాత సంగతి. నిన్ను ప్రేమించమని దేవుడు చెప్పాడు. దేవుని మాటకు లోబడటం న్యాయం. నీ భర్తను ప్రేమించమని, నీ భర్తకు లోబడమని భార్యకు చెప్పాడు. కనుక భార్య దేవుని మాటకి లోబడటం దేవుని దృష్టికి న్యాయం. అట్లాగే భార్య భర్తలకు దేవుడు ఏం చెప్పాడో అది భార్య భర్తలు పాటించాలి. అలాగే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, నీతి ధర్మమే అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కనుక పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, గౌరవించాలి, సన్మానించాలి. ఇది దేవుని మాట కనుక ఇది దేవుని దృష్టికి న్యాయం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వారు నడవలసిన త్రోవలో వారిని నడవటానికి వాడు నేర్పించాలి. కనుక ప్రభునందు ప్రియులారా అసలు దేవుని దృష్టికి ఏది న్యాయం అంటే దేవుని మాట మనం వినటమే న్యాయం అండి. అలాగే సేవకుడు సంఘం పట్ల ఎలా ఉండాలి? ఓ కాపరులారా మీరు మందకు ప్రభువులు అయినట్లు ఉండక మందరికి మాదిరిలుగా ఉండమన్నాడు. కనుక సంఘానికి సేవకుడు మాదిరిగా ఉండాలి. ఇది దేవుని మాట. ఈ మాటకు లోబడటం దేవుని దృష్టికి అది న్యాయం. అలాగే విశ్వాసులు కూడా మీ పైన నాయకులుగా ఉన్న వారి మాట వినండి, వారికి లోబడని చెప్పాడు కదా. కనుక విశ్వాసులు సేవకుని మాట వినాలి, సేవకునికి లోబడాలి. ఎందుకు తెలుసా? సంఘాన్ని దేవుడు సేవకునికి అప్పగించాడు. 1 పేతురు పత్రిక చూడండి దయచేసి. అప్పగించాడనే మాట ఉంటుంది. 1 పేతురు పత్రిక తీసారా? 5వ అధ్యాయము 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుగా మందకు మాదిరిగా, అది ఇప్పుడు చెప్పిన మాట. వీళ్ళ సేవకునికి దేవుడు సంఘాన్ని మందను అప్పగించాడు. అప్పగించాడు లేదా? అప్పుడు నాకు అప్పగించబడినప్పుడు మరి నా కంట్రోల్లో ఉండాలి కదా, నా మాట వినాలి కదా. సేవకుడు కూడా నాకు అప్పగించాడని వాళ్ళ మీద ఉక్కుపాతం మోపకూడదు, నియంతృత్వం చేయకూడదు. అందుకే 1 దశలోని పత్రిక 1వ అధ్యాయంలో సేవకుడు అంటాడు, నేను మిమ్మల్ని తల్లిలాగా, మీకు తండ్రిలాగా నేను మిమ్మల్ని చూశానంటాడు. 1 దశలోని పత్రిక తీసారా? 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1 దశలోని పత్రిక 2వ అధ్యాయం తీసారా? 7వ వచనం 2:7. అయితే స్తన్యమించు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మీ మధ్యలో సాధువులమై ఉంటుంది. తల్లిలాగా ఏమండి? తల్లిలాగా నేను మీ మధ్య ఉన్నా అన్నాడు. తర్వాత 11 పని చూడండి. తన రాజ్యములకు మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని నీతిగా మీలో ప్రతి వాని ఎడల, ప్రతి వాణిలో ఒక తండ్రి ఎలా నడుస్తాడు తన బిడ్డల ఎడల? క్రూరంగా ఉంటాడు బిడ్డల పట్ల తండ్రి, ప్రేమగా ఉంటాడు. తల్లిలాగా పాలించే స్తన్యమించి తల్లిలాగా నడుచుకున్నాము, తండ్రిలాగా నడుచుకున్నాము. తల్లి తత్వము, తండ్రి తత్వాన్ని చూపిస్తాడు సేవకుడు. సంఘము సేవకునికి అప్పగించబడింది కనుక మందకు మాదిరిగా మీరు ఉండమన్నారు. ఇప్పుడు సేవకుడు మీకు అప్పగించబడ్డాడా? సంఘము సేవకునికి అప్పగించబడిందా? సేవకుని మీద విశ్వాసులు అధ్యక్షులుగా ఉన్నారా? సంఘం మీద సేవకుడు అధ్యక్షులుగా ఉన్నాడా? చెప్పండి. రివర్స్ అయిపోతుంది, కొంతమంది తెలియట్లా. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘమును కాయుటకు, సంఘాన్ని కాయటానికి, కాపాడటానికి పరిశుద్ధాత్మ మిమ్మును, ఓ సేవకులారా, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను కూర్చియు, అంటే మంద మీద అధ్యక్షులుగా ఉంచాడు కదా, ఆ మందను కూర్చియు మీ మట్టుకు మిమ్మును కూర్చి జాగ్రత్తగా ఉండడం. ఇది సేవకులకు హెచ్చరిక. యావత్ మంద మీద పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అధ్యక్షుడిగా, అధ్యక్ష అంటే అర్థం ఏంటి? అధ్యక్ష అంటారు అక్కడ అసెంబ్లీ కదా, అధ్యక్షుడు ఎవరు? స్పీకర్ కదా. అంటే స్పీకర్ మాట అందరూ, ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వినాల్సిందే స్పీకర్ మాట. అధ్యక్ష, అధ్యక్షుడు అంటే పరిపాలకుడు, ఏమండి, యజమానుడు, అది అధ్యక్షుడు అంటే. సభాధ్యక్షుడు అంటే సభ అధ్యక్షుడి మాట వినాల్సిందే. కనుక ప్రభునందు ప్రియులారా, సంఘములో దేవుడు సేవకుడిని సంఘాన్ని అప్పగించి ఆ సంఘానికి సేవకుడిని అధ్యక్షుడిగా ఉంచాడు. కనుక సేవకుడు యావత్ మంద విషయములో, అలాగే సేవకుడు వ్యక్తిగత విషయంలో జాగ్రత్త వహించాలి. దేవుడు మాకు ఇచ్చే జాగ్రత్త మాకు ఇచ్చాడు. కానీ విశ్వాసులు సేవకుల మీద అధ్యక్షుడిలాగా మాట్లాడకూడదు. ఏదో సమస్య వస్తే ఒకసారి ఆ సమస్య సరి చేసుకున్న పశ్చాత్తాపడాల్సింది పోయి మైకి తీసుకొని గొడవ చేసాడు ఒక వ్యక్తి ఇక్కడే, అవునా కదా? మరి లోపడింది ఎక్కడ సేవకులకి? మైక్ ఇవ్వనంటే మైక్ ఎందుకయ్యా? మైక్ దాని వల్ల ఉపయోగం, మైక్ నా దగ్గర ఉండదు, నీకు మైక్ ఎందుకు? ఇక్కడ అందరి దగ్గర మీరు అమ్మేదారి మీద మైక్ పెట్టేవండి, మైక్ ఇవ్వటానికి. మైకులో మాట్లాడతానని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ, నాకు వ్యతిరేకంగా సంఘస్థులకు నా మీద వ్యతిరేకత పుట్టేట్టుగా మాట్లాడితే నోరు తెలుసు. అందుకే మైక్ ఇవ్వనన్నాను బాబు అని మైక్ తీసుకుంటే ఇంకొక అతను బయట నుంచి వస్తూ ఆ మైక్ ఎందుకు ఇవ్వడు ఆయన అంటే ఆయనని కాదు, ఇక పరిశుద్ధ పత్రికలు చూశాను. కనుక సంఘాన్ని దేవుడు నాకు అప్పగించాడు. అప్పగించినప్పుడు మీరు ఎవరి మాట వినాలప్పుడు? సేవకుని మాట వింటే, సేవకునికి లోపడితే మీరు క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే సంఘమును కాయటానికి దేవుడు అధ్యక్షత మాకు ఇచ్చాడు. అంటే కాపాడే విషయంలో, కాపరంటే కాపాడేవాడు. ఇప్పుడు కాపాడేవాడు వినకపోతే కాపాడబడతారా, నష్టపోతారా? సంఘాన్ని కాపాడే పని, కాచే పని, మేపే పని, సంఘాన్ని సురక్షితంగా చూసే పని దేవుడి సేవకునికి అప్పగించాడు. కనుక విశ్వాసులు సేవకుని మాట వినాలి, సేవకునికి లోపడాలి. ఇక వేరే మా వ్యాపకానికి అర్థం లేదు, వేరేది లేదు. ఇది దేవుని దృష్టికి న్యాయం. ఆయన ఎలాగే మాట్లాడతాడంటే మా ఇష్టం, మాది, మా భక్తి మాకు తెలియదేంటి అనే గర్వం అనేది అది దేవుని దృష్టికి న్యాయమైంది కాదు. కనుక ప్రభునందు ప్రియులారా గమనించండి, భార్య భర్తకు లోపడాలి, ప్రభువుకు లోపడ్డట్టుగా. అది దేవుని మాట. ఆ మాట పాటించటం దేవుని దృష్టికి న్యాయమే కదా. అలాగే భర్త భార్యను ప్రేమించాలి, సంఘము క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా. కనుక ఇట్లాగా భర్త భార్య విషయంలో దేవుడు వాళ్ళకి ఏమి ఆజ్ఞించాడో దానికి లోబడ్డ న్యాయం. అలాగే సంఘము కాపరి విషయంలో, కాపరి సంఘం విషయంలో దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆజ్ఞ వాడికి లోబడ్డం న్యాయం. అర్థమైందా? అలాగే తోటి విశ్వాసి విషయంలో నువ్వు ఎలాగ నడవాలి దేవునికి చెప్పాడు. ప్రతివాడు కూడా ఎదుటి వారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమని చెప్పాడు. పేతురు పత్రికలో ఉన్నమాట. గర్వంగా ఉండకూడదు.
కొంతమంది నోరు తెరిచి మాట్లాడితే ఆ మాటలు వింటుంటేనే వీళ్ళ భక్తి అంతా చల్లారిపోయింది, నా జీవితంలో ప్రార్థనకి వెళ్ళకూడదని తయారవుతారు. కొంతమంది మాట్లాడితే వీళ్ళ హృదయంలో ప్రేమ పొంగిద్ది, ప్రార్థన చేద్దామని ప్రేరేపణ వచ్చింది. సంఘానికి నీ వల్ల నష్టం కలగల, లాభం కలగల. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయములో భాషల వరమును కూర్చుంది కదా, భాషలో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనుచున్నాడనే మాట ఉంది. భాషల వరం ఉంటే వల్ల క్షేమం ఉందా లేదా కదా? 2వ వచనం 14వ అధ్యాయం 2వ వచనం. అలా 4వ వచనం, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నాడు, ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగ చేసుకుని. కనుక భాషలో మాట్లాడే వరం సంఘములో ఉండాలి, ప్రవచించే వరం ఉండాలి, ఇంకా ఏ వరమైనా ఉండొచ్చు. దేవుడు సంఘానికి వరాలు ఇచ్చింది సంఘక్షేమం వరం. కానీ ఈ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో భాషలతో మాట్లాడిన దేవదూత భాషలతో మాట్లాడిన గడగడలు తాళమనే ఉండును అని చెప్పుకొస్తూ ప్రవచించే వరం ఉన్నా, కొండలు పెకలించే వరం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ప్రేమ లేకపోతే అంటే ఎన్ని వరాలు? ప్రవచించే వరం సంఘక్షేమాభివృద్ధి, భాషలు మాట్లాడే వరం వ్యక్తిగత నీ క్షేమాభివృద్ధి. కానీ ఈ భాషల వరం, ప్రవచించే వరం వల్ల కూడా ఒకసారి క్షేమం కలగకపోవచ్చు. ఎప్పుడు తెలుసా? ప్రేమ లేకపోతే. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును అన్నాడు. కనుక భాషలు ఉండాలి, ప్రవచనం ఉండాలి. కానీ ప్రేమ లేకపోతే భాషలన్నా ఉపయోగం లేదు, ప్రవచనం ఉన్నా సరే వ్యర్థమే, క్షేమం కలగదు. కనుక భాషలో ప్రవచనాలు, కృపవరాలు అన్నీ ఉన్నా అన్నిటికంటే ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. మొదటి పేతురు పత్రిక చూడండి, ప్రేమ ఏం కలుగ చేస్తుందంట? క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకరి ఎడల ఒకడు సంఘములో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే నీ దర్శనాలు వ్యర్థమే, నీ ప్రవచనాలు వ్యర్థమే, నీ భాషల వ్యర్థమే, నీ పొందుకున్న తలాంతులు వ్యర్థమే, నీ కృపావరాలు వ్యర్థమే, నీ దీక్ష, నీ ఉపవాసం అన్ని వ్యర్థమే. ప్రేమ దోషములను కప్పును. దేవుని ప్రేమతో నింపబడిన వాడికి ఎదుటి వాడి దోషాలు కనిపించవు. ఎందుకంటే ఈ ప్రేమే కనిపిస్తుంది, కవర్ చేస్తుంది అన్నమాట. పొద్దాక అందరిలో ఉండే తప్పులు అయ్యేది కనపడద్ది అనుకో, నువ్వు డిస్టర్బ్ అయిపోతావు. నువ్వు భక్తి సాధన చెయ్యలేవు. భక్తి సాధకుడకు ఎల్లప్పుడూ దేవుడే కనిపించాలి. పరవాసిని జగమున్న ప్రభువా, పరవాసిని జగమున్న ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా. పరవాసిని జగమున ప్రభువా, నడుచుచున్నాను నా దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే. ఇప్పుడు గురి అంటే అర్థం ఏంటి? నేను చాలాసార్లు చెప్పేవాడు మీకు గుర్తు చేస్తాను. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు
విలువిద్య నేర్పుతున్నప్పుడు బాణము సంధించి చెట్టు మీద ఉన్న కొమ్మ మీద ఉన్న పెట్టెను పట్టాలి. ఆ పెట్టెను పట్టాలని చెప్పినప్పుడు భీముడికి ఆ దుర్యోధనుడికి బాణం అప్పగిస్తే అతను చూస్తాడు, ఏం కనపడుతుంది దుర్యోధన అంటే, నాకు చెట్టు కనపడుతుంది, పెట్టె కనపడుతుంది, వదలకు. గురువుగారు సీరియస్గా బాణం ఆపుకున్నాడు. భీముడికి ఇచ్చాడు, భీమసేన నీకేం కనపడుతుంది? గురువర్య నువ్వు కనపడుతున్నావు, అని నువ్వు కూడా పని చేయబోతున్నావు. అందరూ అయిపోయారు. అర్జునుడికి ఇచ్చాడు, అర్జున నీకేం కనపడుతుంది? నాకేం కనపడుతుంది? నీకేం కనపడుతుంది అంటే, నాకేం కనపడుతుంది గురువు గారు ఒకటే కనపడుతుంది, ఏంటంటే కన్ను కనపడుతుంది అన్నాడు. కన్నా నేను పెట్టెన పట్టమని నాకు పెట్టె కనపడుతుంది, పెట్టె కూడా కనపడుతుంది, కన్నే కనపడదు. అయితే సంధించన్నాడు. బాణం సంధించిన రివున పోయి పెట్టె కంటికి గురి అంటే అది దేవుడే నీ గురి అంటే దేవుని మీద నీ దృష్టి ఉండాలి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను భక్తులు. ఆ మాటకు అర్థం అపోస్తలుల కార్యాలు చెబుతాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువునే చూచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద మన దృష్టి ఉంటే మన జీవితాలు సరి చేసుకొని దిద్దుకొని దేవుడికి అనుకూలంగా తయారవుతాం. కానీ మనుషుల మీద దృష్టి ఉన్నాను, కాళ్ళ మీద ఆడేలాగా ఈడేలాగా అనుకునేవాడు ఎప్పటికీ పరిపూర్ణ కూడా రూపాంతరం చెందడు. నేను ఈ మధ్య చెప్పే ఓపిరగా చెప్పిన వాడిని గుర్తు చేస్తున్నాను. ఓపిర గారు ఏం చెప్పారంటే, ఒక ప్రసంగంలో ఒక అతనంట ఒక చర్చిలోకి వెళ్ళాడు. ఒక అతను ఒక మీటింగ్లోకి వెళ్ళి అక్కడ మీటింగ్లో అందరూ చూస్తున్నారంట. మీటింగ్ అయిపోయింది. ఆ పాస్టర్ గారు దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి ఏంటండి మీ సంఘస్థులు ఎలా ఉన్నారు? ఒక అతను సెల్ ఫోన్లు మాట్లాడి, ఒక అతను పొద్దుకు బయటికి వెళ్ళి లోపలికి వస్తాడు, పొద్దుకు ఒక అతను అడిగి దిగులు చూస్తున్నాడు, ఒక ఆవిడలాగా ఒక ఆయన అందరికీ చెబుతున్నాడంట. చెబుతుంటే ఓహో అలాగా బాబు, మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తే వస్తాను వచ్చాడు. ఈసారి నువ్వేం చేస్తావంటే, మాకు నువ్వు ఈ గ్లాసులో నీళ్ళు ఇస్తున్నా కదా, ఈ గ్లాసులో నీళ్ళు పట్టుకొని మొత్తం ఫుల్గా నీళ్ళు పోసాడు గ్లాసు నిండా. ఈ గ్లాసు పట్టుకొని ఈ కూటమి అయిపోయేదాకా నువ్వు ఈ సంఘం చుట్టూ తిరుగుతూ ఉండాలి, కానీ ఒక చుక్క కూడా నీరు కింద పోకూడదు అని చెప్పాడు. ఆ గ్లాస్ తీసుకొని నిజంగా తిరిగాడు ఆయన. ఒక చుక్క కూడా పోకుండా కూటమి అయిపోయేదాకా తిరిగి వచ్చాడు. సంఘం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తర్వాత పాస్టర్ గారు, బాబు గ్లాస్ ఏదంటే, అరే నీళ్ళు ఒక చుక్క కూడా పోతే ఏం చేసే బాబు అంటే, ఏం చేస్తారండి పొద్దాక చూస్తున్నాను. మరి సంఘంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేస్తారు నాకేం తెలుసు, నేను దీని మీద దృష్టి పెట్టి అన్నాడు. అలాగే మనకి భక్తి మీద దేవుని మీద ఏకాగ్రత మనం నిలిపినప్పుడు ఇతరుల సంగతి మనం పట్టించుకోం, వాళ్ళ మీద మన దృష్టి వెళ్ళదు. అప్పుడు మనం అనుకున్న భక్తి సాధనలో మనం అనుకున్న దాన్ని మనం సాధిస్తాం, అనుకున్న అంతస్తుకు మనం చేరుకుంటాం. చాలామంది సంఘంలోకి వచ్చి ఎందుకు బలహీనత ఎందుకు సడుగుతారు తెలుసా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంత అవసరం ఏముంది? అప్పుడు దురదృష్టి సంఖ్యలో ఏమిటి కోరుకున్నాడు, అటు చూడాల్సిన అవసరం ఏంటి వీడికి? ఒకళ్ళేమో జలుబు చేసి పద్దాక అంటున్నారు, అది చూడాల్సిన అవసరం ఏంటి? ప్రభునందు ప్రియులారా, నా గురి నీవే నా ప్రభువా, దేవుని మీద నీ దృష్టి ఉంటే దేవుని మీద నీ దృష్టి ఉంటే దానికంటే ఉత్తమమైన ఒకటి లేదు. మార్త దృష్టి అంతా పని మీద పడింది, మరియ దృష్టి అంతా యేసయ్య మీదే పడింది. మరి ఏమన్నాడు యేసయ్య? ఉత్తమమైనది ఏర్పరచుకుంది. హల్లెలూయా. అంతకంటే ఉత్తమమైన ఒకటి లేదండి. మీరు రోజు కాసేపు ప్రార్థనా గదిలో కూర్చున్నప్పుడు ఒక అరగంట సేపు అయినా ఒక గంట సేపు అయినా మీ దృష్టి దేవుని మీద పెట్టి సాధన చేయండి. ఎలా ఉంది తెలుసా? మీ పాపమును, లోకాన్ని, లోకాశలను గెలిచి ఆకాశంలో తేలిపోతున్న అనుభవం మీకు వస్తుంది. హల్లెలూయా. యేసయ్యతో ఏం మాట్లాడకపోయినా మాట్లాడాడు నాతో, నాకు ఈ విషయం అర్థమైందని చెప్పగలుగుతాం.
ఈ చెవులకి దేశం మాట్లాడిన మాట నీకు ఈ చెవులకి వినపడకపోతే ఏదో దేవుడు నీకు చెప్పాడు అని ఒక ప్రేరణ, ఒక గద్దింపు ప్రేరణ నీకు వస్తుంది. ఉదాహరణకి ఒక గంట సేపు అలాగా తదేకంగా దేవుని మీద దృష్టి పెట్టాలంటే నీకు గద్దింపు వస్తుంది. నా కుమార్తె అపవిత్రమైన ముట్టొద్దు, పరిశుద్ధంగా జీవించు. ఆ ప్రేరణ నువ్వు సచ్చేదాకా పోదు, అదే నిన్ను పరిశుద్ధంగా జీవింపజేస్తుంది. హల్లెలూయా. అలాంటి బలమైన సందేశం ఇటు రాదు, డైరెక్ట్గా నీ మనసులోకి వస్తుంది. ఆయన మీద దృష్టి పెడతాం. ప్రభునందు ప్రియులారా గమనించండి. కనుక మనం దేవుడు చెప్పినట్టుగా ఒకరినొకరు వెంకటముగా మనం ప్రేమించగలిగితే మనుషులను మరో లోపాలు మనకు కనిపించవు, కానీ సంఘాన్ని మనం ఎక్కువగా ప్రేమించగలుగుతాం. అలాగ ప్రేమించడం దేవుడి దృష్టికి న్యాయం, దేవుడు చెప్పాడు కాబట్టి. ఇలాగా దేవుడి దృష్టికి ఏది న్యాయమో అది మనం చేయగలిగితే ప్రియులారా న్యాయముగా నడవగలుగుతాం ప్రతి విషయంలో. హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు న్యాయముగా నడుస్తున్నావంటే ఓ భార్య నీ భర్త దృష్టికి నువ్వు న్యాయంగా నడవగలుగుతావు. ఓ భర్త నీ భార్య విషయంలో న్యాయంగా ప్రవర్తించగలుగుతావు. ఓ పిల్లలు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు న్యాయంగా ఉండగలుగుతారు. ఓ తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో పక్షపాతం లేకుండా మీరు ప్రవర్తించగలుగుతారు. సంఘమా సేవకునికి లోబడి నడవగలుగుతారు, సేవకుని మాట వింటారు, దేవుని దృష్టికి న్యాయంగా ఉంటుంది. అలా ఓ సేవకుడు, దైవ సేవకుడు మీరు కూడా సంఘం విషయంలో మాదిరిగా న్యాయంగా ఉంటుంది. ఇదంతా కూడా దేవుని దృష్టికి కీలకం. ఇది దేవుని దృష్టికి నువ్వు న్యాయముగా నడవాలనుకున్నప్పుడు మిగతా విషయాలు దేవుడు ఏమేమి చెప్పాడో అటన్నిటి విషయాల్లో కూడా మనం లోబడి ఉంటాం కనుక మనం న్యాయంగా ప్రవర్తించగలుగుతాం. అప్పుడు నీ ధ్యానము, నీ ప్రార్థన, నీ ఉపవాసము దేవునికి అంగీకారానికి అనుకూలముగా ఉంటుంది. దానికి నువ్వు ఏది చేసినా దేవుడు ఇష్టపడ్డాడు. దయచేసి మత్తయి సువార్త 23:23 చూడండి. దయచేసి త్వరగా 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి మీరు దశంభాగం ఇస్తున్నారు. పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు ఇస్తున్నారు. కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన వాటిని మీరు ఏం చేశారు? విడిచిపెట్టారు కదా. ఏంటంటే న్యాయము, కనికరం, విశ్వాసం. వీటిలో మొట్టమొదటి ఏంటి చెప్పండి? న్యాయం. న్యాయాన్ని విడిచిపెట్టారన్నారు. ప్రభునందు ప్రియులారా, అలాగే మీకా ప్రవచన గ్రంథం చూడండి దయచేసి. 6వ అధ్యాయము 6వ వచనం. 6. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలం. ఒక నది తైలమే లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. వేలాది నదులంత తైలం అంటే కోటాన కోట్ల రూపాయలంత విలువైనది. ఇది తీసుకొచ్చి నేను ఆయనకు సంతోషం కలుగజేయుదునా, నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుడు నేను ఇస్తున్నా, నా పాప పరిహారములకై నా గర్భఫలం నేను ఇస్తున్నా. ఇవన్నీ చెప్పుకొచ్చి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను. దీంట్లో మొట్టమొదటి కూడా న్యాయమే. న్యాయం ఉందా అంటున్నాను. పిల్లల న్యాయం ఉందా? ఎంతమంది న్యాయంగా ఉన్నారండి?
భార్యగారని భర్తల విషయంలో న్యాయంగా ఉంటున్నారా? కొంతమంది స్టైల్గా భర్త షర్ట్ అక్కడ తగిలించి నిద్రపోతూ ఉంటే భార్య వెళ్ళి నెలకు తీసి ఒక 500 తీసి దాచిపెట్టింది. ఒకవేళ ఎప్పుడైనా భర్త అడిగితే ఏంటండి నేను దాచిపెట్టబట్టే కదా అవసరం ఉపయోగపడ అబ్బా తెలిస్తే దొరికితే దొంగ, దొరకకపోతే దొరకకపోతే దొరసారన్నమాట. అట్లా చేస్తారు కొంతమంది. ఈ భర్త కూడా కొంత బయట పాడు చేసి వస్తాడని కొంతమంది మంచోడు ఉంటారు. మంచి దొంగలు ఏం చేద్దాం, ఎవరినే వాళ్ళే మంచి దొంగలు, పరిశుద్ధ దొంగలు ఉంటారు. కానీ సరే, నువ్వు చేసేది ఎంతవరకు న్యాయమో దేవుని దృష్టిగా ఆలోచించాలి. ఒకవేళ నువ్వు తీసిన డబ్బుల వల్ల నీ ఇంట్లో ఎవరినో నువ్వు కాపాడగలిగితే, ఒకవేళ డబ్బులు తీగిపోతే నీ భర్త డబ్బులు నీకు ఇవ్వడు కాబట్టి, ఆ డబ్బులు ఇవ్వడు కాబట్టి ఇక్కడ బిడ్డ పోతుంది కాబట్టి ఈ దేవుని దృష్టిలో న్యాయం అవుతుంది. నేను అంత ఆ విషయాలతో నేను పోట్ల అట్లా అంటే కొంతమంది ఒక మంచి పని చేయటం అబద్ధం ఆడే తప్పు కాదని వాళ్ళ కొత్తగా అబద్ధాలు ఆడుతూ మొదలుపెట్టారు. అర్థం లేదు. ఒకరిని కాపాడకపోవటం కోసం అబద్ధం ఆడొచ్చు, తప్పు కాదు దేవుడు క్షమిస్తాడని చెప్తే ఇంక కొత్తగా అబద్ధాలు ఆడితే మొదలుపెట్టారు. అర్థం లేదు, దేనికి మితమడదు. ఏదో రోజు 2 టీలు తాగితే గుడి జబ్బు రావని చెప్పినప్పుడు డాక్టర్ రోజుకు 22 టీలు తాగుతాడు. మీరు జబ్బులు రాక ఏం చేస్తే పద్ధతి క్రమం. సరే, ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నువ్వు ఏది చేసినా అది దేవుని దృష్టికి న్యాయమా కాదని ఒక స్పృహ లేకుండా, దేవుని దృష్టికి న్యాయం మనం చేస్తే వేలాది నదులంతా విస్తార తైలము దేవుడికి ఇచ్చిన దానికంటే కూడా నువ్వు దేవుని దృష్టికి న్యాయముగా అడుగు ముందుకు వేస్తే ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టడమే, భగవంతుని సంతోషపెట్టనే భక్తుని యొక్క ధర్మం. ఆ ధర్మానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులు గమనించండి, న్యాయం అని అన్నందుకు న్యాయాన్ని, నీతిని యోబు విడిచిపెట్టల. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది, స్నేహితులు అందరూ పోయినా సరే, ఆరోగ్యం పోయింది, తనకుండే నీతిని, న్యాయాన్ని మాత్రం విడిచిపెట్టల. న్యాయాన్ని ధరించుకున్నానని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోగుకి దేవుడు అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కనుక ప్రభునందు ఏదున్నా లేకపోయినా దేవుని దృష్టిలో న్యాయవంతులుగా నువ్వు న్యాయంగా నడిస్తే బాగా గమనించాలి. యోగు న్యాయముగా నడిచాడు కాబట్టి, ప్రవర్తించాడు కాబట్టి రాజు వలె యెహోవా యొద్దకు, దేవుని యొద్దకి వెళ్ళేదని ఎందుకన్నాడు? దేవుని న్యాయపీఠ ముందుకు వెళ్ళడానికి ఎన్ని గుండెలండి, అసలు ఎన్ని తప్పులు, ఎన్ని దేవుడు ఎక్కడో తీసుకొస్తాడు. అక్కడ న్యాయపీఠం ముందు నువ్వు ధైర్యముగా నిలబడాలి, తలెత్తుకున్నట్టు ఉండాలంటే దేవుని దృష్టికి నీ జీవితం న్యాయముగా ఉండాలి. నీ బ్రతుకు దేవుని దృష్టిలో న్యాయంగా నువ్వు నడవాలి. దేవుని దృష్టికి ఏది న్యాయమో అది మనం చేయగలిగితే ఈ భూమి మీద దేవుని న్యాయపీఠము ధైర్యంగా ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రతిరోజు మీరు అడుగును గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వేసే ప్రతి అడుగు వేసేటప్పుడల్లా ఇది న్యాయంగా ఉందా, అన్యాయమా, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాల్సింది. లేకపోతే యోగు నా అడుగులు లెక్క ఆయనకు తెలియజేసేదనే మాట అంటాడు. యోగు చెప్పండి, ఉందా? యోగు గ్రంథం చూడండి దయచేసి. యోగు గ్రంథం 31, 37.
నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేశాను, రాజు వలె నేను ఆయన ఎందుకు వెళ్ళేదన్నాడు. అడుగుల లెక్క తెలియజేస్తానంటున్నాడు, రాజు వలె ఆయన ఎందుకు నేను వెళ్ళేదను. ప్రభునందు ప్రియులారా, యోబు న్యాయవంతుడు కనుక నేను మరణమగు వరకు నా యథార్థత నేను విడిచిపెట్టనన్నాడు. 29వ అధ్యాయంలో 14వ వచనం, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక నన్ను ధరించను, నా న్యాయ ప్రవర్తన. యోబు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు? న్యాయ ప్రవర్తన కలిగిన. ప్రవర్తన అంటే అర్థం ఏంటి? ప్రవర్తన అంటే నడక, అడుగులు వేయటం. ఒక విశ్వాసి ప్రవర్తన అంటే విశ్వాసి నవ్వు, ఆలోచన, కదలిక ప్రతిదీ ప్రవర్తన కిందకే వస్తుంది. నా న్యాయ ప్రవర్తన అంటే యోబు ప్రవర్తన ఈజ్ ఈక్వల్ టు న్యాయము. న్యాయవర్తనుడని దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూసారా, యోబు ఎన్ని శ్రమలు అనుభవించిన, ఆరోగ్యం అంతా పోయింది, భార్య కూడా వెళ్ళిపోయింది, పిల్లలు చచ్చిపోయి, ఆస్తి పోయింది, అయినా సరే నా న్యాయ ప్రవర్తన అనే మాట మాట్లాడుతున్నాడు యోబు. న్యాయ ప్రవర్తన కలిగిన వాడు యోబు. కనుక యోబు ప్రార్థన, యోబు అన్ని దేవుడికి అంగీకారం అయిపోతుంది. ప్రభునందు ప్రియులారా, నీ ఉపవాస ప్రార్థన దేవుడికి ఎందుకు అనుకూలంగా లేదంటే నువ్వెక్కడో న్యాయము తప్పి ప్రవర్తిస్తున్నావు, న్యాయముగా ప్రవర్తించటం లేదు. సంగమ సేవకుని విషయంలో న్యాయముగానే ఆలోచిస్తున్నారా? ఓ విశ్వాసి తోటి విశ్వాసి విషయంలో నువ్వు న్యాయముగా ఆలోచిస్తున్నావా? వేరు వేరు తూనికి రాళ్ళు యెహోవాకు హేయము అంటే అర్థం ఏంటి తెలుసా? నీ ఇంట్లో విషయం అయితే ఒక రాయితో న్యాయం చూస్తావు, బయట వాళ్ళకైతే ఇంకొక రాయితో నువ్వు తోక వేస్తావు. అంటే ఇంట్లో వాళ్ళకి ఒక తీర్పు, బయట వాళ్ళకి ఇంకొక తీర్పు. ఇది ఎలాగ న్యాయం చెప్పండి? ఇది వేరు వేరు తూనికి రాయి కాదా? ఇది దేవునికి హేయము. ప్రభునందు ప్రియులారా, నీ ఇంట్లో వాళ్ళని ఎలాగో ప్రేమిస్తున్నావో బయట వాళ్ళని అలాగే ప్రేమించు. సంఘం అంటే ఆయా భాషలో మాట్లాడేవాడు, ఆయా జాతులు, ఆయా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో కులం అనే ఒక పిశాచం ఉంది కదా, కులం పేరు చెప్పుకుంటే రకరకాల కులాలు సంఘంలో ఉంటాయి. అన్ని కులాలు ఉన్నాయి క్రైస్తవ సంఘంలో. అన్ని భాషలో మాట్లాడేవాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకరకాల సాంప్రదాయాలు. మరి ఎలాగ ప్రేమించాలి? వీళ్ళు ఇంట్లో వాళ్ళైతే బాగానే ప్రేమిస్తాం, ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే బయటకు ఇంటింటిగా చెప్పుకోను, సంఘంలో విషయాలు మాత్రం బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇది న్యాయమేనా? మీ అక్కయ్య తప్పు చేస్తే బయట చెప్పుకున్నావా? మీ తమ్ముడు తప్పు చేస్తే బయట తప్పు చెప్పుకున్నావా? మనందరం కంది మన దేవుడు మన కన్నాడు కదా. మనందరం దేవుని పిల్లలమండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ పదముగా ఉండునట్టు సత్యవాక్యము వర్తన సంకల్ప ప్రకారం మనను కన్నాడు. కనుక మనము ఒకే గర్భమును జన్మించాం కనుక మనందరం కూడా సహోదరులము, సహోదరులు, సహోదరు అంటే అక్కగా చెల్లిగా, సహోదరు అంటే అన్నయ్యగా తమ్ముడుగా. అందుకని ఇక్కడ మనకి ఏ ప్రేమ కావాలి తెలుసా? ఒకే కడుపున పుట్టిన వాడికి ఎలాంటి తీపి ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కావాలి. సంఘం అది లేదు. ఇంత ప్రార్థన చేసిన నా వాళ్ళు అయినా నీ వాళ్ళు ఏంటి? మనందరికి తండ్రి యేసయ్య, ఇదే అసలైన రక్త సంబంధం. హల్లెలూయా. అందరిలో యేసు రక్తం ఉంది, అందరిలో యేసయ్య మనసు ఉంది, యేసు ప్రాణం ఉంది, యేసయ్య ఆత్మ, ఒకే ఆత్మ, ఒకే ప్రాణం, ఒకే రక్తం, అందరిలో యేసు రక్తం, యేసు రక్త సంబంధులు మనం. హల్లెలూయా. అంతేగాని అప్పుడు అంటాడు మనందరం అన్నదమ్ముడు, మనంతా అన్నదమ్ముల పిల్లలు ఒకటిగా ఉండాలి, చచ్చికెళ్ళమాకని అంటాడు. ఇదా లోక సంబంధమైన సహోదరులు ఎంతవరకు గ్యారెంటీ చెప్పలేము.
కానీ ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా జన్మించిన మనం యుగ యుగాలు ఈ బంధం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తమే సగులే. అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్తమే సగులే. శుభ్రముగమా చుట్టాలైన అక్షామిగమా తండ్రి యేసయ్య మన అన్నయ్య. అబ్రహాం మొదలుకొని భక్తులందరూ కూడా మన చుట్టాలు. హల్లెలూయా. ఇది మన చుట్టరికం అయితే ఈ లోకములో మరి ఈ లోకములో వీళ్ళ అన్నయ్య వీళ్ళ నా తమ్ముడి లోకములో ఉండే చుట్టరికమే నీకు ప్రాముఖ్యమైతే భక్త సమాజం అంతా నీకు దూరం అయిపోతుంది. జాగ్రత్త. ఎవరు మనకు ముఖ్యమండి? యేసు రక్తం ద్వారా కలిగిన చుట్టరికే ముఖ్యం. కనుక ఈ బంధం ఎల్లప్పుడూ ఉండాలంటే మొదటి దశలోనిక పత్రిక 4:9 ప్రకారము సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, అది మీరు దేవుని చేతనే నేర్పబడింది. నేర్చుకుందాం. ఈ విద్య అత్యవసరమైన విద్య. ఇది అందరినీ ఎలాంటి ప్రేమ? బయటపడే ప్రేమతో ఆ ప్రేమ కాదు, సహోదర ప్రేమ. సంఘములో ప్రతి ఒక్క వ్యక్తిని నా సొంత చెల్లి, నా సొంత అక్క, నా సొంత తమ్ముడు, నా సొంత అన్నయ్య, ఇది సహోదర ప్రేమ. హల్లెలూయా. అలాగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ ప్రేమను మనం నిలువరముగా హెబ్రీ పత్రిక 13 మొదటి వచనం సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలి. ఆ ప్రేమలో స్థిరముగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, కనుక ప్రేమ లేదు, ఏం లేదు, నేను ఏదో న్యాయంగా ఉన్నాను కొంతమంది. ఏమండి? నువ్వు న్యాయవంతుడు, దేవుని దృష్టిలో న్యాయముగా నువ్వు లేకుంటే సేవకుని పట్ల నువ్వు ఎలా ఉండాలో న్యాయంగా ఉంటావు, విశ్వాసుల పట్ల ఎలా ఉండాలో న్యాయంగా ఉంటావు, ఇంట్లో తల్లిదండ్రుల పట్ల న్యాయంగా, అక్కచెల్లి పట్ల అందరి పట్ల న్యాయంగా ఉంటావు. కనుక నీ ఉపవాస ప్రార్థన, నీ దీక్ష, నీది ఏది కూడా దేవునికి ప్రతికూలంగా ఉండదు, దేవునికి అనుకూలంగా ఉంటుంది. కనుక దేవుడు అంగీకరిస్తాడు. అట్టి ఉపవాసం నాకు అనుకూలం అంటాడు. హల్లెలూయా. అనాథలను చూస్తావు, దిక్కులేని వాళ్ళని చూస్తావు, ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెడతావు. అదే చెప్పాడు అక్కడ. ఇదంతా న్యాయములకు సంబంధించింది. దేవుని దృష్టికి ఏది న్యాయమో దానికి సంబంధించిన విషయాలు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజు నుంచైనా మనం న్యాయముగా నడవటానికి పూనుకుందాం, న్యాయము కలిగి ఉందాం ప్రియులారా. లేకపోతే దైవ న్యాయము నీ లోపల క్రియ చేయకపోతే నీ భక్తి, నీ ప్రార్థన అంతా కూడా దేవునికి వ్యతిరేకమైపోతుంది. నువ్వేదో భ్రమలో ఉంటావు, నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ రేపు దేవుడి నుంచి నీకు గుండు సున్నా, నీకు ఎలాంటి ఫలితాలు ఉండవు. ఇప్పుడే మనం మారు మనసు పొంది మన జీవితాన్ని సరి చేసుకుని, ప్రభువా నీ దృష్టికి ఏది న్యాయమో అది నేను చేస్తాను అంటే దేవుని మాట వినటమే నీ దృష్టికి న్యాయం. ప్రతి విషయంలో, సంఘ విషయంలో నీ మాట వింట, సేవకుని విషయంలో నీ మాట వింట, సమాజ విషయంలో నీ మాట వింట. భార్యాభర్తలు కూడా దేవుని మాట ప్రకారమే సంసార జీవితంలో కొనసాగాలి. కుటుంబాలు, కాపురాలు దేవుని మాట ప్రకారం నడిస్తే అందరూ సంతోషంగా ఉంటారు, సంఘం కూడా సంతోషంగా ఉంటుంది, వర్తిల్లుతారు. కనుక దేవుని మాటకు లోబడటమే అల్టిమేట్గా న్యాయం. దేవుని వాక్యం దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించి చిన్న ప్రార్థన చేస్తాం.